ఆయన్ని సమకూర్చింది మన సునీతమ్మ గారు. ఎందుకంటే రేపటి నాడు ఆమె జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి వారి స్వగృహానికి వెళ్తుంది. ఆ కారణం చేత ఈనాడు మనకు భోజన సదుపాయాన్ని కలిగించి మనందరి యొక్క ప్రార్థనను ఆమె దీవెనలుగా తీసుకోవాలని ఆశిస్తుంది. ఒక చిన్న ప్రార్థనను అందరూ కలిసి చెబుతామా, ఒక్కనే చెప్పారు? కలిసి చెబుతామా? ఓకే. పరలోకపు తండ్రి, రేపటి దినమున జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మా సోదరి సునీత గారికి మరియు వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను, వారికి తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి తోడు నీడగా ఉండి కాపాడినందుకు మీకు ధన్యవాదాలు తండ్రి. అదే విధముగా మరి ఈ జీవితాంతమయు ఆమెకు తోడు నీడగా ఉండి ఆమెను కాచి కాపాడాలని ప్రార్థిస్తూ ఈనాడు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న ఆ బిడ్డకు దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించండి. పరలోకపు తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ సోదరులను ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ కాచి కాపాడాలి. లడ్డు పెట్టుకో